హాయ్ ఫ్రెండ్స్, మేము ఫిష్ కర్రీ వండబోతున్నాం ఫ్రెండ్స్. చింతపండు రసం తీసుకున్నాము, అట్లా జల్లడ పట్టేసి మా ఆయనకు నచ్చదు అనేసి అట్లా చేస్తున్నాం. ఇక్కడ కూడా అలవాటు అయింది ఫ్రెండ్స్. మా తమ్ముడు ఫిష్ మీద నిమ్మకాయ రసమును పసుపు కారము అప్లై చేస్తున్నాడు ఫ్రెండ్స్. అలా మంచిగా ఫిష్కు పట్టేలాగా మంచిగా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే నాకు తెలిసిన విధంలో మేము మా తమ్ముడు నేను అలా చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇవాళ మా మమ్మీ లేదు, అందుకనే ఇలా చేసాము. చూడండి, అట్లా చేసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, అయ్యింది. నెక్స్ట్ ఫ్రెండ్స్, మెంతులు వేంపి అట్లా సైడ్కి తీసుకుని మా తమ్ముడు దంచుతున్నాడు ఫ్రెండ్స్. అవి తుడుస్తున్నాడు చూడండి. దంచడానికి రెడీగా. మిక్సీ ఖరాబ్ అయింది ఫ్రెండ్స్. అసలే మమ్మీ లేదురా అంటే మిక్సీ ఖరాబ్ అయింది ఫ్రెండ్స్. అందుకోసమే మా తమ్ముడితో ఇలా దంచు తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. దంచుతున్నాడు ఫ్రెండ్స్. చాలా కష్టపడి వీడియో చేసాము ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మిక్సీ లేకపోతే ఎంత ఇబ్బంది ఉంటుందో ఇప్పుడు అర్థమైంది. ఇంట్లో చేసేవాళ్ళు ఉంటే అర్థం కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మేమిద్దరం ఇబ్బంది పడే ఎట్లనో ఒక చిరు ఇట్లా దంచుతున్నాము ఫ్రెండ్స్. ఎంతవరకు దంచినాము అని తమ్ముడు చూపిస్తున్నాడు. తర్వాత వేంపిన ఆనియన్స్ వేసుకుంటున్నాము ఫ్రెండ్స్. ఈ వీడియో చేసేటప్పుడు మస్తు కామెడీ జరిగింది ఫ్రెండ్స్. మస్తు నవ్వుకుంటున్నాము. చూడండి ఎట్లా దచ్చుతుందో అది చూడండి ఫ్రెండ్స్. అయిపోయింది. మేము ముందు ఇట్లా పురుగులు ఉంటే తీసేసుకోవాలి. కింద పడేకురా. ఎందుకు అట్లనే రసాలు రావట్లేదు, ఖరాబ్ అయింది. మమ్మీ లేదు, మిక్సీలో పడితే టేస్ట్ ఉంటుంది అని చెప్పి మా పాదాలు ఎక్కడ అమ్మ వాళ్ళు మిక్సీ దంచుకునేది. మిర్చి
ఏది కూడా నాకు కాన్ఫరెన్స్ ఫ్రెండ్స్ దగ్గర పడింది. ఇక నేను ఆఫ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఆఫ్ అయిపోయింది ఫినిష్ కర్రీ.